హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి ట్రేడ్ని ఇక్కడ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు యూఎస్డి బిఆర్ఎల్ ఓటీసీలో సో ఇక్కడ ఒక మంచి కన్ఫర్మేషన్ దొరికింది. సో నేను ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకున్నాను. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. సో అంటే ఇక్కడ చూడండి, ఓవరాల్గా మార్కెట్లో స్ట్రాంగ్ మూమెంటం ఉంది, సెల్లర్స్ యొక్క మూమెంటం కనిపిస్తుంది. సో ముఖ్యంగా స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, స్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రక్చర్లో ముందుగానే ఒక రివర్సల్ సైన్ వచ్చింది, ఇక్కడ డబుల్ టాప్ క్రియేట్ చేస్తూ ఇక్కడ సెల్లర్స్ యొక్క ప్రెజర్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్గా ఈ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత బయర్స్ మోస్ట్లీ రావడానికి ట్రై చేస్తారు. బట్ ఇక్కడ వచ్చినా కూడా వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా లేదు. సో ప్రీవియస్గా కూడా స్ట్రాంగ్గా మూమెంటం ఉంది, సెల్లర్స్ యొక్క మూమెంటం కూడా ఎంత పవర్ఫుల్గా ఉందండి. సో ఇక్కడ వెరీ స్ట్రాంగ్గా ఉంది. సో వచ్చిన రీట్రేస్మెంట్లో వచ్చిన బయర్స్ కూడా వాళ్ళకి ప్రాపర్ ఇక్కడ స్ట్రెంత్ అనేది లేదన్నమాట. సో నెక్స్ట్ గ్యాప్ అప్ ఓపెనింగ్. సో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క హ్యూజ్ అంటే మనకి ఎప్పుడు కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ని ఫిల్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. సో ఈ యొక్క డిమాండ్ జోన్ అనుకుంటే ఆ జోన్ని హిట్ అవ్వడానికి మోస్ట్లీ మార్కెట్ ట్రై చేస్తుంది. ఆ కన్ఫర్మేషన్తో నేను ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకున్నాను అనమాట. అంటే ఎప్పుడు కానీ హై ప్రొబాబిలిటీ చూడండి. సో మీరు కన్ఫర్మేషన్ చూసేటప్పుడు కానీ మీరు ఏ మార్కెట్లో చూసినా, మీరు స్టాక్స్లో చేసిన ఆప్షన్స్ కావచ్చు, ఫోరెక్స్ కావచ్చు, సో ఎలాంటి మార్కెట్లో చేసినా కూడా మీరు మల్టిపుల్ అంటే సింగిల్ ఒక వన్ కన్ఫర్మేషన్ని మాత్రమే తీసుకోకుండా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ని మీరు ట్రేడ్స్కి అంటే కన్ఫర్మేషన్గా మీరు కన్సిడర్ చేసుకుంటే మీకు ప్రొబాబిలిటీ అనేది బిల్డప్ అవుతుంది. ఆ ప్రొబాబిలిటీ మాత్రమే ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఇంత హై ప్రొబాబిలిటీ కన్ఫర్మేషన్ తీసుకున్నాను, మల్టిపుల్గా కన్ఫర్మేషన్ తీసుకున్నాను. సో ఇక్కడ మనకి డబల్ టాప్ క్రియేట్ అవుతూ స్ట్రక్చర్లో ఆల్రెడీ రివర్సల్ సైన్ వచ్చింది. సో తర్వాత రివర్సల్ సైన్ వచ్చిన తర్వాత మనకి స్ట్రాంగ్ మూమెంటం ఉంది. సో సెల్లర్స్ నుంచి తర్వాత బయర్స్ రీట్రేస్మెంట్లో వచ్చినా కూడా వాళ్ళు ప్రాపర్ స్ట్రెంత్ లేదు. సో హిస్టరీలో కూడా సెల్లర్స్ ఏమాత్రం వీక్నెస్ అనేది షో చేయట్లేదు. సో వాళ్ళు డెఫినెట్లీగా కంటిన్యూ చేస్తారు. సో నెక్స్ట్ ఈ డిమాండ్ జోన్ని హిట్ అవ్వడానికి మోస్ట్లీ ట్రై చేస్తుంది మార్కెట్. సో ఆ కన్ఫర్మేషన్తో తీసుకున్నాను. సో ఇక్కడ మనకి అనుకున్నట్టుగానే అదే లెవెల్ నుంచి మళ్ళీ రివర్సల్ అవుతుంది మార్కెట్. సో ఈ విధంగా ప్రొబాబిలిటీ హై ప్రొబాబిలిటీ మీరు కన్సిడర్ చేయాలి. సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకోవాలి. సింగిల్ కన్ఫర్మేషన్, సింగిల్ ఇండికేటర్ అని కాకుండా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ని బేస్ చేసుకోవాలి. సో అడిషనల్గా లాస్ట్కి ఏదైతే ఇండికేటర్ ఉంటుందో మీరు యూజ్ చేసేది దాన్ని అడిషనల్గా తీసుకోవాలి కన్ఫర్మేషన్గా. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ కోర్స్ అనమాట. టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాస్ ఉంటాయి. సో మీ కోర్సు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అలాగే కోర్స్తో పాటు సపోర్ట్ కూడా ఉంటుంది డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. సో ప్రతి క్యాన్సిక్స్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో బేసిక్ టు అడ్వాన్స్డ్ క్యాన్సిక్స్ సైకాలజీ, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్కి కన్ఫర్మేషన్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి, సో సప్లై అండ్ డిమాండ్ ఎనాలిసిస్ బేసిక్ టు అడ్వాన్స్డ్, సో అలాగే మార్కెట్లో రివర్స్ అనేది ముందుగానే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, అలాగే ట్రాప్ ట్రేడింగ్ ఎనాలిసిస్, మార్కెట్ ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో ఈ విధంగా బేసిక్ టు అడ్వాన్స్డ్ ఆల్ ప్రొజెక్షన్ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయండి. సో నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీని చెక్ చేయడానికి మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు యూఎస్డి ఐఎన్ఆర్ ఓటీసీలో సో ఇక్కడ మనకి ఒక డబల్ టాప్ లాగా క్రియేట్ అవ్వడానికి మార్కెట్ ఇక్కడ ట్రై చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, అంటే ఒక హ్యూజ్ అప్వర్డ్ డైరెక్షన్లో డెఫినెట్లీగా చెప్తున్నాను, ఒక హ్యూజ్ అప్వర్డ్ డైరెక్షన్లో ఒక టాప్ లెవెల్ని ప్రైస్ హిట్ అయిన తర్వాత మార్కెట్ ఏ మార్కెట్ అయినా కానీ ఒక టాప్ లెవెల్ని హిట్ అయిన తర్వాత డెఫినెట్లీగా మార్కెట్లో కరెక్షన్ రావడం లేకపోతే ఒక డ్రాప్ అనేది రావడం కామన్గా ఉంటుంది. దట్ ఈస్ ద సెంటిమెంట్ ఆఫ్ మార్కెట్ అని చెప్పచ్చు, దట్ ఈస్ ద థియరీ ఆఫ్ మార్కెట్ అని చెప్పచ్చు. అంటే మార్కెట్ థియరీలో కామన్గా జనరల్గా ఒక ఫాల్ అనేది ఉంటుంది. సో ఆ ఫాల్ అనేది వాటి యొక్క అంటే సప్లై జోన్ కావచ్చు, డిమాండ్ జోన్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఏదైతే బయ్యర్ స్ట్రాంగ్ లెవెల్స్ కావచ్చు, అక్కడ ఉండే ప్రైస్ యాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది మళ్ళీ రివర్సల్ అవుతుందా లేదా అనేది. సో అందుకోసమే చెప్తాను కదా, ఇక్కడ ప్రిడిక్షన్ వర్క్ అవ్వదు, ఎనాలిసిస్ మాత్రమే వర్క్ అవుతుంది. ప్రిడిక్షన్ చేయడానికి ఇది ఆస్ట్రాలజీ కాదు. సో అందుకోసమే ఎనాలిసిస్ మాత్రమే చేయాలి. సో ఇక్కడ ఒక క్లియర్ కట్ చూడండి, ఒక రివర్సల్ సైన్ సెటప్ దొరికింది నాకు ఇక్కడ. చూడండి, ఇక్కడ ఈ యొక్క లెవెల్ని హిట్ అయిన తర్వాత మార్కెట్లో సెల్లర్స్ ఎంట్రీ ఇచ్చారు. సో సెల్లర్స్ ఇక్కడ ఏదైతే బయ్యర్ లెవెల్లో సెల్లర్స్ వీక్ అయిన తర్వాత మళ్ళీ సెల్లర్స్ ఆల్మోస్ట్ ఇట్లా బయ్యర్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ట్రై చేశారు అప్వర్డ్ డైరెక్షన్కి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క సప్లై జోన్ని మనం ఈ విధంగా డ్రా చేసుకుంటే ఆ సప్లై జోన్ని హిట్ అయ్యే ముందు ఇక్కడ చూడొచ్చు బయర్స్లో వీక్నెస్, తర్వాత సెల్లర్స్ పూర్తి వీక్నెస్ అనేది ఇక్కడ షో చేయలేదు, వాళ్ళు కంప్లీట్గా స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు. సో వాళ్ళకు ప్రతి ఒక్క క్యాండిల్లో కొంత ఇంక్రీజ్ అనేది చూపిస్తూ వెరీ స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ నుంచే మళ్ళీ డబుల్ టాప్ క్రియేట్ చేస్తూ ఒక మూమెంటం ఇవ్వాల్సింది. మళ్ళీ ఏదైతే బయర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంత్ని పూర్తిగా అంటే వాళ్ళ దగ్గర ఉన్న పూర్తి స్ట్రెంత్ని ఇక్కడ కంప్లీట్గా ఈ యొక్క హైని బ్రేక్అవుట్ చేయడంలో యూజ్ చేశారు. సో ఇక్కడ హైని బ్రేక్అవుట్ చేసిన తర్వాత
డెఫినెట్లీగా ఇక్కడ రీటెస్ట్ అనేది పెండింగ్ ఉంటుంది. సో అట్లాగే హిస్టరీలో చూడొచ్చు సెల్లర్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఈ యొక్క బ్రేక్అవుట్ తర్వాత వాళ్ళు డెఫినెట్లీగా రివర్సల్ అవ్వడానికి ట్రై చేస్తారు. వాళ్ళు సెల్లర్స్ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తారు కాబట్టి ఇక్కడ నేను రివర్సల్ ట్రేడ్ చేస్తాను. చూడండి, అంటే మీరు సబ్జెక్ట్ని ప్రాపర్గా రీడ్ చేయడం, అంటే సబ్జెక్ట్ కండిషన్, అంటే మార్కెట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏదైతే మార్కెట్ స్ట్రక్చర్ వైజ్గా కానివచ్చు, లేకపోతే మీకు ఇక్కడ ఒకలాగా ఉండదు ఎప్పుడు కానీ స్ట్రక్చర్. సో మార్కెట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో మీకు ఆ సైకాలజీ కూడా ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే ప్రాపర్గా మీరు ఈ ప్రైజ్ యాక్షన్ని రీచ్ చేయడం నేర్చుకుంటారో, అంటే ప్రాపర్గా ఈ ప్రతి క్యాండిల్లో ఉన్న స్టోరీని ప్రాపర్గా మీరు అర్థం చేసుకుంటారో, సో ఎక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎప్పుడు మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సో ప్రీవియస్గా ప్రైజ్ యాక్షన్ ఏమి ఇండికేట్ చేసింది, సో చాలా మట్టుకి మీరు లెవెల్స్ని మల్టిపుల్గా డ్రా చేసుకుంటారు. సో ఆ లెవెల్స్ మీదనే డిపెండ్ అవుతారు. లేకపోతే ఏదో ఒక యూట్యూబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఒక ఇండికేటర్ యాడ్ చేసుకుంటారు చార్ట్కి. సో అది ఇచ్చే ఒక కండిషన్ని, లేకపోతే అది ఇచ్చే సిగ్నల్ని మాత్రమే ఫాలో అవుతారు. కానీ యాక్చువల్గా మార్కెట్ ఏ విధమైన కైండ్ ఆఫ్ కండిషన్స్ని ఫాలో చేస్తుంది, ఏ విధమైన కైండ్ ఆఫ్ కండిషన్స్ని ఇక్కడ మనం ఫాలో అయితే మనకు యాక్యురసీ ఉంటుంది. సో మీరు దీన్ని ఏది పట్టించుకోరు. సో ఒక కన్ఫర్మేషన్తో తీసుకోవాల్సింది మీరు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ పక్కన పెట్టేసి ఏదైతే ఓన్లీ ఏదైతే సింగిల్ కన్ఫర్మేషన్, అది ఇండికేటర్ కన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే సపోర్ట్ రెసిస్టెన్స్ కావచ్చు. సో ఈ విధమైన ఒక లో ప్రాబబిలిటీ, అంటే హై ప్రాబబిలిటీ కాకుండా లో ప్రాబబిలిటీ కన్ఫర్మేషన్స్ తీసుకోవడం వల్ల ఒక కైండ్ ఆఫ్ గ్యాంబ్లింగ్, అంటే ఒక కైండ్ ఆఫ్, అంటే మీకు ఏ మార్కెట్లో అయినా మీరు ప్రాపర్ ఒక నాలెడ్జ్ లేకుండా చేస్తే అది గ్యాంబ్లింగ్ అవుతుంది. సో అట్లాంటి కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అనేది ఇక్కడ వర్క్ అవ్వదు. సో అందుకోసమే పర్టికులర్గా మార్కెట్ యాక్చువల్గా ఫాలో అయ్యే కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని మీరు రీడ్ చేయగలగాలి. సో ప్రతి క్యాండిల్స్టిక్స్లో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని డెఫినెట్గా మీరు ఫాలో చేయాల్సిందే. సో అట్లాంటప్పుడే మీకు ఒక ప్రాపర్ యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ డబుల్ టాప్ క్రియేట్ అయింది. మళ్ళీ ఇక్కడ ఒక న్యూ లో కూడా క్రియేట్ అయిపోయింది. బట్ ఈ యొక్క లో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రాంగ్గా బయర్స్ యొక్క ఇండికేషన్ మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ స్టోరీలో చూసినట్టయితే. సో డెఫినెట్లీగా వెయిట్ చేయాల్సిందే. అంటే ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం మనము 5 మినిట్సా లేకపోతే 10 మినిట్సా, సో ఈచ్ ఎవ్రీ క్యాండిల్లో మనకి ప్రతి ఒక్క ట్రేడ్ అంటే ఎంత మీకు రీడింగ్ వచ్చినా కూడా ఈచ్ ఎవ్రీ క్యాండిల్లో ప్రతి క్యాండిల్ని ట్రేడ్ చేయడం అనేది ఒక కైండ్ ఆఫ్ ఒక సైకాలజీ అనేది, అదొక బ్యాడ్ సైకాలజీ అన్నమాట. అంటే ఎవ్రీ క్యాండిల్స్ని రీడ్ చేసి ప్రతి క్యాండిల్లో ట్రేడ్ చేస్తాను అనేది ఒక వితౌట్ పేషెన్స్ లెవెల్ సైకాలజీ అది. అంటే మీకు దీంట్లో కావాల్సింది ట్రేడింగ్లో ముఖ్యంగా పేషెన్స్ అన్నమాట. మీకు మీరు లెర్నింగ్ చేసేటప్పుడు దాంట్లో ప్రాపర్ యాక్యురసీని గెటిన్ చేసుకోవడానికి ఆ పేషెన్స్ ఉండాలి. సో మీరు మార్కెట్ని ఎనాలిసిస్ చేసేటప్పుడు మీరు రీడ్ చేయాలి. మార్కెట్ని రీడ్ చేస్తూ అన్ని రకాలుగా మీరు ఇక్కడ రీడ్ చేస్తున్నారు కాబట్టి ఒక ప్రాపర్ ఆపర్చునిటీ కోసం కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది ఎన్ని మినిట్స్ అయినా సరే, ఎన్ని గంటలైనా సరే. అంటే మీరు ఒక ట్రేడ్ని, ఒక యాక్యురేట్ ట్రేడ్ని, హై ప్రొబబిలిటీ ట్రేడ్ని మీరు క్యాచ్ చేయడానికి మీరు సిస్టమ్ ఉంది కావచ్చు, మీరు యూజ్ చేసే డివైస్ ఏదైనా మొబైల్ కావచ్చు, పీసీ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, మీరు ఏది యూజ్ చేస్తున్నా కానీ అక్కడ మీరు వెయిట్ చేసే ఒక కైండ్ ఆఫ్ సైకాలజీయే మీకు ఒక యాక్యురసీని ఇంప్రూవ్ చేస్తుంది. సో చాలామంది అనుకుంటారు, సో మల్టిపుల్గా ట్రేడ్స్ తీసుకోవడం, సో ఫస్ట్ ట్రేడ్స్ కొన్ని ప్రాఫిట్లో బుక్కవడం, తర్వాత ట్రేడ్స్ లాస్లో బుక్కవడం, అంటే మీరు అక్కడ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వట్లేదు. మీ సైకాలజీ ప్రాపర్గా లేదు అంటే మీరు ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నారని అర్థం. సో అందుకోసమే ఓవర్ ట్రేడింగ్, మీకు ఎంత యాక్యురసీ ఉన్నా కూడా ఓవర్ ట్రేడింగ్ చేయదు. డెఫినెట్లీగా ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్. సో ఈ రిస్క్ మేనేజ్మెంట్ అంటే మీ యొక్క స్టాప్ లాస్ కావచ్చు, టేక్ ప్రాఫిట్ కావచ్చు. మీరు డేకి ఇంత ప్రాఫిట్, టేక్ ప్రాఫిట్ అంటే ఇంత ప్రాఫిట్ అయితే సెషన్ క్లోజ్ చేస్తాను, లేకపోతే డేకి ఇంత లాస్ అవుతే నేను సెషన్ క్లోజ్ చేస్తాను అనేది ఒక స్ట్రిక్ట్గా ఆ ప్లాన్ అనేది మీరు ఫాలో అవ్వాల్సిందే. మీకు ఎంత యాక్యురసీ ఉన్నా కూడా అదే రిస్క్ మేనేజ్మెంట్ అన్నమాట. ఆ రిస్క్ మేనేజ్మెంటే మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేసినా మీకు హెల్ప్ అవుతుంది. అది కాకుండా ఓవర్ ట్రేడింగ్ చేస్తాను, డెఫినెట్గా నాకు యాక్యురసీ ఉన్న ఒక కైండ్ ఆఫ్ సైకాలజీ ఇక్కడ వర్క్ అవ్వదు. సో ఎంత యాక్యురసీ ఉన్నా, మీరు ఎంత ప్రాపర్గా మార్కెట్ని రీడ్ చేసే వాళ్ళైనా కానీ డెఫినెట్లీగా ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అయితే మీ యొక్క యాక్యురసీ ప్లస్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, ఈ రెండింటి కాంబినేషన్లో మీకు బెటర్ ప్రాఫిట్స్ అనేది జనరేట్ అవుతాయి మార్కెట్ నుంచి. అంటే డెఫినెట్లీగా మీకు ఎంత హై ప్రాబబిలిటీ యాక్యురసీ అనేది ఉన్నా కూడా మీరు ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ని డెఫినెట్లీగా ఫాలో అవ్వాల్సింది. సో ఇక్కడ చూడొచ్చు, మార్కెట్లో కొంత స్కిప్ చేశాను. సో ఎందుకంటే ఒక బెటర్ ఆపర్చునిటీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, మనకు స్టోరీలో అంటే ఒక కరెక్షన్ వచ్చింది. సో కరెక్షన్లో కూడా తర్వాత
ఈ యొక్క క్యాండిల్ని చూసి చాలామంది వీక్నెస్ అనుకుంటారు, ఎందుకంటే ఇక్కడ బాడీతో కంపేర్ చేసుకుంటే ఈ క్యాండిల్ వీక్ అనుకుంటారు. బట్ ఇది వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ ఇది కూడా. సో తర్వాత వచ్చిన బయర్స్ రీట్రేస్మెంట్లో సెల్లింగ్ ప్రెజర్ ఇండికేట్ చేస్తుంది. తర్వాత మనకి కన్ఫర్మేషన్ చూడొచ్చు. ఇక్కడే మనకి మార్కెట్ ఈ ఏరియా నుంచే సప్లై అనేది స్ట్రాంగ్, అంటే ఒక డబల్ టాప్ కూడా ఇక్కడ క్రియేట్ అవుతూ ఒక రివర్సల్ సైన్ ఇచ్చింది. తర్వాత వచ్చిన బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, బట్ వాళ్ళు కంటిన్యూ చేయలేకపోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు. తర్వాత వచ్చిన ఈ యొక్క సెల్లర్స్ వెరీ స్ట్రాంగ్గా వాళ్ళ యొక్క సెల్లింగ్ ప్రెజర్ ఇండికేట్ చేస్తున్నారు. అట్లాగే ఎట్లాంటి ఈ యొక్క బయింగ్ ప్రెజర్ ఇక్కడ కనబడట్లేదు. సో ఇక్కడ రీట్రేస్మెంట్లో కూడా కొంత వీక్నెస్ అనేది షో చేశారు, అంటే పూర్తి వీక్నెస్ కాదు, కొంత వీక్నెస్ ఉంది. అందుకోసం నేను ఇక్కడ మార్జినల్ సేఫ్టీతో మల్టిపుల్ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఇది మన ఎంట్రీ కింద క్లోజ్ అయినా కూడా ఇక్కడ మనకి నెక్స్ట్ క్యాండిల్ గ్యాప్ అప్ అవ్వడం వల్ల ఈ యొక్క ట్రేడ్ అనేది లాస్లో బుక్ అయిపోయింది. సో ఓన్లీ కొటెక్స్లో ఈ యొక్క ఆప్షన్ ఉంది, అంటే మనకి నెక్స్ట్ క్యాండిల్ ఏ ప్రైస్లో ఓపెన్ అయితే దాన్ని బట్టి మనకి ఇక్కడ ఈ యొక్క ప్రాఫిట్ అనేది డిసైడ్ అవుతుంది అన్నమాట. బట్ మనకి ఎంట్రీ అనేది ప్రాపర్గా తీసుకున్నా కూడా గ్యాప్ అప్ ఓపెన్ వల్ల ఇది లాస్ట్లో బుక్ అయిపోయింది. బట్ నో ప్రాబ్లం, నేను రికవరీ చేయడానికి మల్టిపుల్గా ఎంట్రీ తీసుకున్నాను. సో మార్టింగెల్ కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. మార్టింగెల్ ఇక్కడ చూడొచ్చు. మార్టింగెల్ అనేది ఏదో ఇక్కడ లాస్ అయితే నెక్స్ట్ ట్రేడ్లో తీసుకోవడం కాదు, దానికి డెఫినెట్లీగా రీజన్ ఉండాలి. సో ఇక్కడ చూడొచ్చు మనకి రీజన్ ఉంది, మల్టిపుల్ హై ప్రాబబిలిటీ రీజన్ ఉంది. బయర్స్ రీట్రేస్మెంట్లో కంటిన్యూ చేయలేకపోతున్నారు, వెరీ స్ట్రాంగ్గా సెల్లర్స్ ఇక్కడ చూడొచ్చు వెరీ స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు. సో రీట్రేస్మెంట్లో కూడా ఇక్కడ ప్రాపర్ వీక్నెస్ బయర్స్ ఇక్కడ చూడొచ్చు, ఇది స్ట్రెంత్ కాదు వీక్నెస్. సో ఇక్కడ హై కూడా బ్రేక్అవుట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ప్రీవియస్ లో కూడా ఇక్కడ మనకి రీటెస్ట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్. సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అన్నమాట. ఇంత హై ప్రాబబిలిటీ ఉంది కాబట్టి నేను ఇక్కడ మార్టింగల్ తీసుకున్నాను. ఒకవేళ కనుక మనకి ఈ కండిషన్ ఇక్కడ దొరకకపోతే నేను ఇక్కడ స్కిప్ చేస్తాను, మార్టింగల్ తీసుకోను. డెఫినెట్గా మార్టింగల్ యూజ్ చేయడానికి రీజన్ ఉండాలి, అది మీరు తీసుకునే కన్ఫర్మేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రాపర్ రీడ్ చేయాలి మార్కెట్ని, మార్కెట్ యాక్చువల్గా ఏం ఫాలో అవుతుంది దాన్ని రీడ్ చేయాలి, అప్పుడే మీకు యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. ఎందుకంటే మనం ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు, మనకి ఒక ప్రాపర్ డే టార్గెట్ హిట్ అయిన తర్వాత మీరు సెషన్స్ క్లోజ్ చేయాలి, మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళైనా సరే. సో మన బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ కోర్స్ నేను ప్రొవైడ్ ఇస్తున్నాను, అది ఎవ్రీ మార్కెట్కి అప్లికేబుల్ అన్నమాట. మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో. మీ కోర్స్తో పాటు డౌట్స్కి సపోర్ట్ కూడా ఉంటుంది, అలాగే కోర్స్ మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.